కొత్తూరు గ్రామ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మా చెల్లె సర్పంచ్గా మీ అందరి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో చెల్లెలు, అక్కలు, కన్నా అన్నలు, పెద్దలందరూ కూడా చల్లగా చూసి ఆశీర్వదించి సర్పంచ్కి గెలుపొందించిన సందర్భంలో ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మంత్రిగా నా బాధ్యత కాబట్టి మా చెల్లె సర్పంచ్గా, తమ్ముడు ఉప సర్పంచ్గా, అదేవిధంగా వార్డు సభ్యులందరూ కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం వార్డు సభ్యులు, మా సోదరులు, సోదరిమాలు, వేదిక పైన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా చాలా మంది గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలు, ఇక్కడ ముందు కూర్చున్నటువంటి మా చెల్లెలు, అక్కలు, అక్కడ పెద్దలందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారు నమస్కారం తెలియజేసుకుంటూ, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారి అన్నగా ఈ గ్రామానికి ఏదైతే మాట ఇచ్చిందో తప్పకుండా మాట కట్టుబడి మన గ్రామ అభివృద్ధి చేసే బాధ్యత సర్పంచ్గా చెల్లె కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, వార్డు సభ్యులందరూ కూడా బాధ్యత ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి విషయంలో కూడా మన గ్రామానికి సంబంధించి వార్డులో కానీ మన గ్రామాలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా మీ లక్ష్మణ్ కుమార్ గా అన్నగా, మంత్రిగా మీ ఎమ్మెల్యే నేనుంటా. మీరు ఏ పని చెప్పినా కూడా 100% ఆ పనులను కూడా పూర్తి చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి ఈ సందర్భంలో కూడా గ్రామ ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఈరోజు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా 2 సంవత్సరాల క్రితం నేను ఆశీర్వదించి నన్ను చల్లగా చూసి నన్ను ఎమ్మెల్యేగా చేసినారు ధర్మపురి ప్రజలు. దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రిగా, రాహుల్ గాంధీ మంత్రిగా అవకాశం ఇచ్చిన సందర్భంలో స్థానిక ఎన్నికల ద్వారా, స్థానిక యొక్క పరిపాలన ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చు. గ్రామాల ప్రజల కష్టాల్లో పట్ల గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల యొక్క ఎన్నిక ద్వారా గ్రామం ఇంకా ముందుకు తీసుకెళ్తాం, గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్పగా ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఊహించే విధంగా మన ధర్మపురి నియోజకవర్గానికి సుమారు 149 గ్రామాల్లో 108 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు కలిగినటువంటి సర్పంచులుగా గెలిపించినందుకు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున గ్రామ ప్రజలందరూ 108 గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరుని మనస్ఫూర్తిగా అభినందన చేసుకుంటూ, ప్రత్యేకంగా కొత్తూరు గ్రామానికి నేను ఎందుకంటే నేను చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది, ఓడిగా చేసిన ఈరోజు పెద్ద నమ్మకంతో ప్రజలు అన్ని వర్గాలు ఖచ్చితంగా లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోతుండ్రు. సరే ఏం చేస్తాడో చూద్దాం. లక్ష్మణ్ కుమార్ మాట మీద నమ్మకంతో ఇప్పుడు ఈ చెల్లెను సర్పంచ్గా ఆశీర్వదించిండు, అదే ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా అందరూ కూడా చాలా గెలిపించింది. కాబట్టి నేను తప్పకుండా ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో పట్ల పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం మీ అందరూ చేస్తున్నాం. రేషన్ కార్డు ఇలా ఇవ్వడం కానీ, రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం కానీ, అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి గ్రామంలో చాలా మంది ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తే నేను మంత్రిగా చెప్తున్నాను, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి చెప్తున్నా, ఎవరైతే ఎంపీడీఓ గారు స్పెషల్ గా ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటే శాంక్షన్ లేకపోయినా కూడా ఆ లిస్టు తయారు చేసి కరెక్ట్ గా సబ్మిషన్ చేయండి. అదే అర్హత ఉన్న లిస్టును నేను 100% అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉన్న ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారో అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలకి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కూడా నాదే అని చెప్పి మనం చేస్తున్నాం. ఎవరైతే గ్రామాల్లో కూడా అన్నా మాకు స్థలం లేదు మేము కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటే మరోవారు అవి కూడా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ప్రభుత్వ మిల్లు భూమి లేకపోతే పట్టా భూమి అమ్ముతానన్నా కూడా ప్రభుత్వం ద్వారా ఎస్టీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నేను వెల్ఫేర్ నేను ఉన్న ఎస్టీ ఎస్టీ ఆ మొత్తం 2 శాఖలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినారు. ఆ శాఖ ద్వారా బడ్జెట్ పెట్టి ఆ స్థలాన్ని కూడా మన ప్రభుత్వం పర్చేజ్ చేసి ఆ స్థలంలో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఈ కొత్తూరు గ్రామం నుంచి పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టి నేను 4 గంటలకు క్యాబినెట్ మీటింగ్ ఉందామా. ముఖ్యంగా ప్రత్యేకంగా ఎంటర్ 145 గ్రామాల్లో కూడా నేను వెలుగుటూరులో గ్రామ పంచాయతీ అటెండ్ అయినా, మరి 2వ గ్రామ పంచాయతీ నా ధర్మారం మండలం రాజకీయంగా నన్ను డిప్యూటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ చేసి ఈరోజు ఎమ్మెల్యే చేసి నన్ను మంత్రి చేసినటువంటి నా మండలం అంటే సొంత మండలం లెక్క నా ధర్మారం మండలం, నా కొత్తూరు గ్రామానికి సంబంధించిన ప్రజల సమస్యలు 100% పరిష్కరించే బాధ్యత నాదే అని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి చేసిన నూతనంగా ఎన్నుకోబడ్డ చేసే సర్పంచ్ కి, నూతనంగా ఎన్నుకోబడ్డ ఉప సర్పంచ్ కి, వార్డు సభ్యులందరూ కూడా పార్టీని పక్కకు పెట్టి మన గ్రామ పంచాయతీ సర్పంచ్, మన గ్రామ ఉప సర్పంచ్, మన వార్డు సభ్యులను సహకరించాలని చెప్పి వారికి కూడా నేను సూచన చేస్తున్నా.
అందరినీ కలుపుకొని ఆ గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇబ్బందులు ఎవరెవరికి ఏ విధంగా మెయిన్ చేసే విషయంలో కూడా మీ పరిధిలో అంశంలో కూడా మీ ఎంపీడీఓ ద్వారా మీ ఎంఆర్ఓ ద్వారా పరిష్కరించండి. మీ పరిధిలో నేను అంశం ఏంటంటే బడ్జెట్ పరంగా ఉంటే అన్న ఒక రోడ్ వేయాలి, ఒక సంగమనం కట్టాలి, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టాలి, ఒక బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్పి మనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.